సో ఈ చెప్పల్స్ అసలు ఎంత బాగున్నాయో, క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. అయితే ఒక చిన్న మిస్టేక్ ఏముంది అంటే దీంట్లో ఇక్కడ ఏ గమ్ ఉంది కదా, ఇది సరిగ్గా అతకనట్టు అనిపించింది. అంటే మంచిగానే ఉంటుంది కావచ్చు కానీ ఈ గమ్ము కొంచెము నాకెందుకో డౌట్ అనిపించి ఇట్లా చెక్ చేసిన, కానీ పర్లేదు. అంటే ఇది అంత తొందరగా పోదు. కానీ ఈ చెప్పులు వేసుకున్న తర్వాత వాటర్ తగలకుండా ఉంటేనే కొంచెం లైఫ్ ఉంటుంది ఇది. సో మంచి హిల్ ఉంది. ఇట్లా చూస్తున్నారు కదా, ఇదంతా స్టోన్స్ అయితే కాదు, జస్ట్ ఇట్లా స్టిక్కర్ వర్క్, ఇట్లా ఏమన్నా క్రాఫ్ట్ పేపర్స్ అయితే ఇట్లా స్టిక్ చేస్తామో అట్లా ఉంది. సో ఇది బాగా సున్నితంగా వాడాలి. అంటే ఐ మీన్ బాగా డైలీ వేర్కి అయితే సెట్ కాదు. వేసుకున్నా కూడా అంత వర్క్ చేసేటప్పుడు కొంచెం హార్డ్ వర్క్ అట్లా చేసే వాళ్ళకైతే అస్సలు సెట్ కాదు. సో క్వాలిటీ కూడా బాగుంది, బట్ ఇంకా డైలీ వేర్కి అయితే సెట్ కాదు నాకు తెలిసి. మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంతే, అంత ఒక నెలకి ఒక 2-3 సార్లు వాడుకునేటట్టు అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ ప్రోడక్ట్స్ అయితే నేను అన్ని మీషో నుండి తెప్పించిన. అయితే చిన్న చిన్న ఒక 1 or 2 minutesలో వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఒక్కొక్క ప్రోడక్ట్కి సంబంధించి. అసలు ఇది వేసుకున్నాక ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తా, చూసేయండి. అయితే దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ దానికి కోడ్స్ ప్రతి ఒక్కటి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు కామెంట్స్ ప్రైస్ కావాలి అన్నా, లింక్స్ కావాలి అన్నా లింక్ అని కామెంట్ చేయండి. ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. అండ్ ఎక్కడి నుండి చూస్తున్నారు కూడా ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. అంటే మన ఛానల్ ఎక్కడి దాకా పోయింది అని ఒక క్యూరియాసిటీ నా మనసుని దొలుస్తుంది బాగా. సో ఎక్కడి దాకా పోయింది అని తెలుసుకుందామని అంతే. సో లైక్ చేయడం, షేర్ చేయడం అయితే మర్చిపోకండి, ఓకేనా? థ్యాంక్ యూ.